పంజగుట్ట పిఎస్ కు కేంద్ర హోంశాఖ గుర్తింపు, దేశంలో టాప్ 3లో ఒకటిగా ఎంపిక. నాగరాజు హత్య కేసులో కొత్త ట్విస్ట్, ప్రియుడికి సుపారీ ఇచ్చిన భార్య. పొట్టకూటికి సిటీకొచ్చిన గంగిరెద్దుల వాళ్లు, పోలీస్ ఆంక్షలతో సంచార జాతుల బెంబేలు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలును విస్తరించాలి, రౌండ్ టేబుల్ మీట్లో నేతల డిమాండ్. డి వైటమిన్ లోపంతో అనారోగ్య సమస్యలు, 20% మందిపై ఎఫెక్ట్ ఉందన్న డాక్టర్లు. ప్రాచీన హస్తకళకు మోడర్న్ టచ్, చేనేత వస్త్రాల్లోనూ లేటెస్ట్ డిజైన్స్. హమర్ హైదరాబాద్ లో అప్డేట్స్ చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 84 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు పునాది రాయి వేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ లీకేజ్లు లేకుండా చూస్తామన్నారు మంత్రి తలసాని. అది ఎంత దారుణంగా అంటే రోజు నీకు వెహికల్స్ కానీ ప్రజలు వెళ్ళేటువంటి మార్గం, దాంట్లో ఒకవైపున డ్రైనేజీ, ఒకటేమో రైల్వేతో లింక్ ఉంది, ఒకటి కార్పొరేషన్తో లింక్ ఉంది, రెండోది వాళ్ళ వాటర్ వర్క్స్ ఉంది, మన రైల్వే డిపార్ట్మెంటు, మన వాటర్ వర్క్స్. అయితే ఇప్పుడు దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి దగ్గర 42 లక్షల రూపాయలతో నా కార్యక్రమం టేకప్ చేశాను. దాంతోపాటు ఇక్కడ పంచశీల కానివ్వండి, ఇక్కడ పద్మారావు నగర్ వైపు కానివ్వండి, సాయిబాబా టెంపుల్, కొన్నేమో డ్రైనేజీ లీకేజీలు ఉన్నాయి, కొన్నేమో రోడ్లు ఉన్నాయి. అయితే నాకేందంటే పర్మనెంట్గా లీకేజ్ లేని కాన్స్టిట్యున్సీగా ఉండాలని. హైదరాబాద్ లో పాత నోట్ల మార్పిడి ముఠాను పట్టుకున్నారు నార్త్ జోన్ పోలీసులు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ₹1 కోటి విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి హోండా యాక్టివా వెహికల్ తో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రద్దయిన నోట్లను మారుస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దన్నారు నార్త్ జోన్ డీసీపీ సుమతి. హైదరాబాద్ సిటీ పోలీస్లో నార్త్ జోన్ నిన్న క్రైమ్ స్టాఫ్ ఆఫ్ కార్ఖానా పోలీస్ స్టేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ మహంకాళి దే గాట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ ఓల్డ్ డిమానిటైజ్డ్ కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతోందని, అది కూడా ఎస్బీఐ కార్ఖానాలో ఎక్స్చేంజ్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ మీద మనము వెళ్ళి 2 వీలర్తో సహా ఒక 3 మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కల్లం రాజేష్, తర్వాత పాలమాకుల అనంత్ రెడ్డి, తర్వాత ఆశగిరి నాగరాజు. తీసి చూస్తే బ్యాగ్లో ఆల్మోస్ట్ ఒక 1 crore ఓల్డ్ కరెన్సీ ఉన్నది. వీళ్ళు ఇంకా కూడా ఎందుకు కరెన్సీ క్యారీ చేస్తున్నారు అంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారము ఎక్స్చేంజ్ ఫెసిలిటీ లేదు, కాకపోతే మా కరెన్సీ ఇంత ఉంది అని చూపించి ఏదైనా ట్యాక్స్ ఎవేషన్ పాసిబిలిటీ ఉన్నదా ఒకటి, లేదంటే ఎక్కడైనా ఛాన్స్ ఉంటే 50% ఎక్స్చేంజ్, అట్లీస్ట్ 50% ఆఫ్ న్యూ కరెన్సీ రావడం వస్తుందనే ఉద్దేశంతో ఈ కల్లం రాజేష్ ఎవరైతే స్టాక్ బ్రోకర్, ఇతను స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా ఎన్నో ఏండ్లుగా చేస్తున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇంత 1 crore కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. చీటింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ విత్ 511 అండ్ 102 CRPC అండ్ సెక్షన్ 7 ఆఫ్ స్పెసిఫైడ్ బ్యాంక్స్ నోట్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్, ఈ సెక్షన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి సో వీళ్ళ 3 కూడా అలాంగ్ విత్ ద కరెన్సీ మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళను ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాము. ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. గతేడాదిలో 20,000 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గవర్నర్ నరసింహన్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పామన్నారు చక్రపాణి. రిక్రూట్మెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ గవర్నర్ ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడం జరిగింది. వారు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదని. రిక్రూట్మెంట్లో ప్రాసెస్ జరుగుతున్నది. పోయిన సంవత్సరం మేము దాదాపు ఒక 20,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించున్నాం. వాటి ఫలితాలు ఈ నెలలో ఈ 2-3 నెలల్లో ఆ ప్రాసెసింగ్ నడుస్తుంది. త్వరలోనే వాటన్నిటి కూడా వరుస క్రమంలో ఫలితాలు వస్తున్న క్రమంలో వాటిని ప్రకటించారు. హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ బెస్ట్ పిఎస్గా ఎంపికైంది. దేశంలోనే బెస్ట్ ఆఫ్ 3లో ఒకటిగా ఈ పోలీస్ స్టేషన్ను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. మౌలిక వసతులు, పనితీరు, ప్రజల మన్నన అంశాలలో ద బెస్ట్ గా నిలిచింది పంజగుట్ట పోలీస్ స్టేషన్. దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపిక చేయాల్సిన బాధ్యతల్ని ఎంహెచ్ఏ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. మొత్తం మీద 140 పోలీస్ స్టేషన్లు పోటీపడ్డాయి. శనివారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రారంభం కానున్న డీజీపీలు, ఐజీల 52వ వార్షిక సదస్సులో పంజగుట్ట పోలీసులు అవార్డు అందుకోనున్నారు. దేశంలోనే బెస్ట్ ఆఫ్ 3లో మా పంజగుట్ట పోలీస్ స్టేషన్ సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే దీని వెనకాల కూడా మేము అందరం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రజలకి నాణ్యతమైనటువంటి సర్వీస్ అందించడానికి గాను మేము ఇంకా ఎలా బెటర్ మేము తయారు కాగలము, ఎలా బెటర్ సర్వీస్ ఇవ్వగలమనే దృక్పథంతో ప్రతి ఒక్క ఆఫీసర్స్ ఆలోచించి మా యొక్క సర్వీస్ అందించడానికి మేము మా వంతు కృషిగా ప్రయత్నం చేయడం జరిగింది. మన భారతదేశంలో దాదాపు 30,000 పోలీస్ స్టేషన్లో మన తెలంగాణ రాష్ట్రంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి తెలంగాణ ప్రభుత్వము, అదేవిధంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, కమిషనర్ గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ గారు, అదేవిధంగా ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరూ అందరి సమష్టి కృషి వల్ల ఈరోజు నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా ఎన్నిక కాబడింది. ఈ యొక్క సిస్టమ్ అనేది మా పోలీస్ స్టేషన్లో 17 వర్టికల్స్ అంటే ఏంటంటే హోంగార్డ్ ఆఫీసర్ నుండి ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ వరకు 17 వర్టికల్స్ అంటే డివిజన్ ఆఫ్ వర్క్, ఒక్కొక్క అంచెలో ఒక్కొక్కరు ఎవరి పని వాళ్ళు చేస్తూ బాధ్యత నిర్వహిస్తారు. కాబట్టి ఈ యొక్క సక్సెస్ అనేది సాధించడం జరిగింది. హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ముందుగా ఓల్డ్ సిటీలో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. పాత నగరమే అసలైన హైదరాబాద్ సిటీ అన్నారు. మెట్రో రైల్ నిర్మాణంతో ఓల్డ్ సిటీలో అన్ని రకాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు బీజేపీ నాయకులు. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జేఏసీ ఆధ్వర్యంలో సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, ఓల్డ్ సిటీ స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొన్నారు. వెంటనే మెట్రో రైల్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మెట్రో ఎయిర్పోర్ట్ దాకా వేస్తాం మెట్రో అని చెప్పేసి అని ప్రకటిస్తున్నారు. మరి ఎయిర్పోర్ట్ మీద ఉన్నంత ప్రేమ పాత బస్తీ మీద ఎందుకు లేదు అని చెప్పాను. పాత చార్మినార్ మీదగానే పోనీయండి, ఎయిర్పోర్ట్ కూడా కొనసాగింపుగా పలక్నామాలు టచ్ చేయొచ్చు. తర్వాత పాత బస్తీలో నుంచి కూడా చాలామంది విమాన ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత దానికి ఉపయోగపడే పద్ధతుల్లో చార్మినార్ మీదుగానే ఎయిర్పోర్టు దాకా పోవడానికి ఉపయోగపడేటువంటి ప్లాన్ చేస్తే మంచిదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఏదైతే 2018 లోపల పూర్తి కావాల్సినటువంటి మెట్రో అగ్రిమెంట్, మనకు కావాల్సినటువంటి పాత నగరంలో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం కానీ, మిర్యాల మండి కానీ, షాలిబండ కానీ, అలియాబాద్ కానీ, శంషీర్గంజ్ కానీ, ఫలక్నామా కానీ, ఎందుకు దీనిపైన ఈనాడు ప్రభుత్వము మరి ఆలోచన లేకుండా చేస్తామని చెప్పని మెట్రో వాళ్ళు కూడా ఈనాడు దీనికి పెనాల్టీ కూడా వేసి మరి ఎల్ఎన్టీ వాళ్ళు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వము డిలే చేసినటువంటి దాన్ని కూడా పెనాల్టీ కట్టాలని కూడా నోటీస్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం మరవకూడదు. ఇక్కడ ఓల్డ్ సిటీలో మెట్రో రాకుండా మెట్రో రైల్ హైదరాబాద్లో నడుస్తుందంటే అది అభివృద్ధి అని మనం అనుకోలేము. ఉన్నటువంటి 88 కిలోమీటర్లకు ఎంతో అయితే ఉందో ఇది మొత్తాన్ని కూడా మెట్రో రావాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నేను అడుగుతా ఉన్నాయి. రేడియో, టీవీ, సినిమా ఇవన్నీ రాకముందు సంచార జాతుల ప్రదర్శనలే జనానికి కాలక్షేపంగా ఉండేవి. ఈ సంచార జాతుల్లో ఒకటైన గంగిరెద్దుల కులానికి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. వీరి కళా పోషణను అడ్డుకుంటున్నారు సిటీ పోలీసులు. సంక్రాంతి వస్తే సిటీలోని జనం గంగిరెద్దుల ఆటపాట చూసేందుకు ఎదురు చూస్తారు.
సంచార కులాలకు చెందిన గంగిరెద్దులోళ్లు సంక్రాంతి సీజన్లో నగరానికి వచ్చి పొట్టకూటి కోసం తమ గంగిరెద్దులను ఆడిస్తూ ఉంటారు. కాంక్రీట్ జంగల్లో కళాపోషణకు పెద్ద కష్టం వచ్చింది. గంగిరెద్దులోళ్ళని రోడ్డుపై తిరగొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ఈ సంచార కులం ఇబ్బంది పడుతోంది. ప్రతి ఏడాది పొరుగు జిల్లాల నుంచి గంగిరెద్దులను ఆడించే వాళ్లు జనవరిలో సిటీకి వస్తారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత తిరిగి సొంత జిల్లాలకు వెళ్లిపోతారు. ఇక్కడ 15 రోజుల వరకు ఉంటారు. గంగిరెద్దులను ఆడిస్తూ నగరవాసులను ఆకట్టుకుంటారు. గంగిరెద్దుల ప్రదర్శన చూసిన వాళ్లు వాళ్లకు తోచింది ఇస్తే సంతోషంగా తీసుకుని దండం పెట్టి వెళ్లిపోతారు. వీరికి స్థిర నివాసం ఉండదు. సంచార జీవితం గడుపుతూ ఉంటారు. ప్రస్తుతం కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన గంగిరెద్దుల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సంక్రాంతి పండుగ గంగిరెద్దుల ఆట ఆడుతాం. సంవత్సరానికి ఒకసారి గంగిరెద్దు సంక్రాంతి పండుగకు మనం పోలీసులు పట్టుకుంటారు, మమ్మల్ని రోపడేస్తారు. మాకు బాధ మొత్తం పట్టుకుని రోడ్ల పండుగ మొత్తం గాబి పడతారు. మమ్మల్ని అడగలేరు సారు. మా బాధ మా సంక్రాంతి పండుగ అంటే మాకు ఊరి మీద మాకు బాగా ఊరికి కూడా మంచిగా కలగాతరు, కాళ్ళగడుగుడు, బొట్టు పెట్టుడు, ఎద్దుకు 5-10 ఆడుకుంటాం. పండుగ సంక్రాంతి పండుగ అంటే అందరికీ ప్రేమ. తెలంగాణ అంటే అందరికి కూర్చుకోద్దే. మాకు గంగెట్లు ఆడేసలేరు. మన రోడ్ల పండుగ కనిపించే ఎట్లను అది దొడ్ల గంగెట్లు అందజేస్తారు, మన జైల్లో పంపిస్తారు. మాకు బాధ అనిపిస్తాం సారు. గంగిరెద్దుల ఆటలు పిలిస్తే 5-10 తీసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతున్నాం. గంతే సార్ మా బాధ. గంగిరెద్దుల వాళ్లలో మగవారు గంగిరెద్దులను ఆడిస్తుంటే ఆడవాళ్లు మహిళలకు సంబంధించిన సామాన్లు అమ్ముతూ ఉంటారు. ఇలా మగవాళ్ల సంపాదనకు కొంత అదనంగా సంపాదించి కుటుంబానికి సాయపడతారు. రేడియోలు, టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వీళ్ల జీవితాలు దుర్భర స్థితికి చేరుకున్నాయంటున్నారు. సంక్రాంతి అంటేనే గంగిరెద్దుల ఆట అని అన్నారు. అందుకొరకని మేము ఇక్కడికి ఆటలాడిస్తామని వస్తే పోలీసులు ఎవరో వ్యాన్ వస్తుంది తీసుకుపోతున్నారు. అది ఎందుకు తీసుకుపోతున్నారని మేము అడగడం కోసం వచ్చినాం. మాది ఇప్పుడు సంక్రాంతి కదా, అట్టప్పుడు అంటానో అది వేరుంటుంది. అందుకొరకు సంక్రాంతి కొరకని మేము వచ్చినాం. మొత్తం 100 మంది దాకా వచ్చారు సార్. 100-150 మంది దాకా వస్తాం మేము. అయితే ఈ కాడికే 15 మంది 20 మంది దాకా తీసుకుపోయి లోపల వేసారు. అలా వేయకూడదని మేము ఇది చేస్తున్నాం. సంక్రాంతి తర్వాత పోతాం, మా ఊళ్ళోకి వెళ్ళిపోతాం. జిల్లా నుంచి వచ్చిన గంగిరెద్దుల వాళ్లు రైల్వే, ఫ్లైఓవర్ బ్రిడ్జిలను అడ్డాలుగా చేసుకుంటారు. ఈ 15 రోజులు ఇక్కడే గడుపుతారు. సంక్రాంతి పండుగ పూర్తి కాగానే వెళ్లిపోతారు. కానీ ఈసారి గంగిరెద్దుల వాళ్లు గంగిరెద్దులతో కనిపిస్తే పోలీసులు అరెస్టు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను భిక్షగాళ్లుగా పోలుస్తున్నారంటున్నారు గంగిరెద్దుల వాళ్ళు. మాది భిక్షాటన అనేది కిందికి రాదు సార్. మాది మా వృత్తి మేము చేసుకుంటున్నామనే మేము కొనసాగుతున్నాం. భార్య, భర్తలం, పిల్లలం అందరం ఇక్కడనే కలిసి మా వృత్తిని మేము కొనసాగించుకోవడానికి వచ్చినాం సార్. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా కుల వృత్తిని మమ్మల్ని కొనసాగించుకునేటట్టు చేయండి. పోలీసులు అరెస్టు చేయవద్దని గంగిరెద్దుల వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, జీహెచ్ఎంసీ దగ్గర ఆందోళన చేశారు. తమను భిక్షగాళ్లుగా చూడొద్దు అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఉండమన్నా ఉండకుండా వెళ్లిపోతామంటున్నారు. ఈ సంక్రాంతి పండుగలకు గంగెట్లు ఆట ఆడిస్తాం, ఇంటింటికి తిరుగుతాం. పండగకే ఉండిపోతే మా ఎడ కనబడితే వాళ్ళు పోలీసు వాళ్ళని అందరూ ఆ జైలు ఎత్తారు. ఆ జైలు వేసి మళ్ళీ ఎద్దుని ఇచ్చి పెడతారు. ఆ మమ్మల్ని కొంచెం అందులో ఎత్తారు. మళ్ళీ పత్ర ఇయ్యారికి 5-6 ఇయ్యాల కూడా 5 పట్టిరు. ఆ పట్టిన ఈ పండగకి ఏడాదికి ఒక మాట పండగ ఆడిస్తాం, మొత్తం వెళ్ళిపోతాం. ఇక గౌసాలు ఎత్తా అంటారు, ఎద్దును మమ్మల్ని జైల్లో వారెత్తారు. ఈ పండగకు వచ్చాం మేము. పండగకు ఒక 10 రోజులు ఆపుకొని వెళ్ళిపోతాం, మా ఊరికి వెళ్ళిపోతాం. తమను కళాకారులుగా చూడాలని వేడుకుంటున్నారు గంగిరెద్దుల వాళ్లు. పొట్టకుటి కోసం వచ్చిన వాళ్లను మనుషులుగా చూడాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్లో నాగరాజు మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. నాగరాజుది హత్యగా తేల్చిన పోలీసులు ఆయన భార్యే హత్య చేయించినట్లుగా గుర్తించారు. సాఫ్ట్వేర్ అనుకున్న నాగరాజు కార్పెంటర్ అని తేల్చారు. భార్యకు కార్తీక్ అనే వ్యక్తితో ప్రేమ బంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. నాగరాజును చంపేందుకు కార్తీక్ తన స్నేహితులకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు తేల్చారు. నగరంలో మరో హత్య కేసు సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్న కార్పెంటర్ నాగరాజును భార్య హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడికి సుపారీ ఇచ్చి
నాగరాజును హత్య చేయించింది. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నరేష్, దీపక్, యాసిన్ సాయంతో కార్తికే హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 31న నాగరాజును చంపి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ దగ్గర పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అదే రోజు చౌటుప్పల్లో డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన క్లూస్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. 31వ తారీఖు 12వ నెల 2017 సంవత్సరం సాయంత్రం సమయంలో ఒక డెడ్ బాడీ గుర్తించబడింది. అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేయడం జరిగింది. మృతుని దగ్గర దొరికినటువంటి కొన్ని కార్పెంట్కి సంబంధించినటువంటి రిసిప్ట్ల ఆధారంగా మృతుని గుర్తించడం జరిగింది. అతని పేరు నాగరాజు. ఈ కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు చెప్పారు. కేసులో కీలక నిందితుడైన నరేష్ అన్నకు ఈ విషయం తెలిసింది. హత్యకు సహకరించిన దీపక్ను ఆయన ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. నాగరాజును హత్య చేసిన విషయం అన్నకు తెలియడంతో భయపడిన నరేష్ ఎక్కడ దొరికిపోతానోనని ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం నరేష్ లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. నాగరాజు అన్న అతను హత్యకు గురి కాబడ్డాడు. అతని భార్య జ్యోతి ఇంకా 4 కలిసో చేసింది అని వాళ్ళ అనుమానాస్పదంతో వాళ్ళు దర్యాప్తు ఆల్రెడీ చేస్తున్నారు చౌటుప్పల్ పోలీస్. సో ఇతను చెప్పిన వాంగ్మూలము వాళ్ళు ఇన్వెస్టిగేషను ఒకటే లైన్లో ఉండొచ్చని అనుకుంటున్నాము. బట్ అది ఫర్దర్ కేసు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ రాచకొండ పోలీస్ కాబట్టి ప్రాబబ్లీ ఫర్దర్ కమెంట్స్ మా వైపు నుంచి ఏమి ఉండకపోవచ్చు. అతని పైన ఆత్మహత్యాయత్నం కింద 309 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం చేసి వాళ్ళ తల్లికి అప్పగించడం కూడా జరిగింది. మొన్న స్వాతి, ఇప్పుడు జ్యోతి వివాహేతర సంబంధాలు చివరికి భర్తల హత్యలకు దారితీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో పట్టపగలే దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో 3 దుండగులు కత్తులతో ఓ వ్యక్తిపై దాడి చేసి బైక్, సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లారు. దుండగులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు వ్యక్తి. చేతిలో ఉన్న హెల్మెట్తో వాళ్లను ఆపేందుకు ప్రయత్నాలు చేశాడు. దుండగుల చేతిలో కత్తులుండడంతో పక్కన ఉన్నవారెవ్వరూ వారిని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. ఈ వ్యవహారమంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజయవాడలో స్కైబాబాపై దాడిని ఖండించారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. బుక్ ఫేర్లో స్కైబాబాని అడ్డుకోవడం దారుణమన్నారు. ఉద్యమ సమయంలో అచ్చువేసిన పుస్తకాన్ని మళ్లీ బయటకు చూపిస్తూ ఇలాంటి పనులు చేయడం మంచిది కాదన్నారు సిద్ధారెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే దాడి చేశారన్నారు రచయిత స్కైబాబా. ఉద్యమ సమయంలో నేను మిగతా కొందరు మిత్రులు రాసిన కవితల్ని ఫేస్బుక్ నిండా పోస్ట్ చేస్తూ బూతులు తిడుతూ గందరగోళం సృష్టిస్తూ ఆ సభని అడ్డుకోవాలి, నిలదీయాలి, క్షమాపణ చెప్పించాలి అని చెప్పేసి బాగా ప్రచారం చేశారు. ఏవైతే పుస్తకాలు 2 ఆవిష్కరణ జరగబోతున్నాయో ఆ 2 పుస్తకాలకి నేను ఎడిటర్ని, నేను స్టేజ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. మీరు సమాధానం చెప్పుకోండి, నేను అట్లా ఉండకుండా ఉండడం అనేది కుదరదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒక 100 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు వచ్చేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తూ మీడియాను కవర్ చేస్తూ రకరకాలుగా మాట్లాడడం, తిట్టడం జరిగింది. విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి బుక్ ఫేర్ కూడా అది పుస్తక ప్రియులకు సంబంధించినటువంటి అంశంగా దాన్ని చూడవలసి ఉన్నది. హైదరాబాద్లో జరిగేటటువంటి బుక్ ఫేర్ కూడా పుస్తక ప్రియులందరి యొక్క ఆకాంక్షల మేరకు నిర్వహించబడుతున్నటువంటి అంశంగా చూడవలసి ఉన్నది. ఈ సందర్భంగా అట్లా చూడకుండా దాన్ని ఒక గతంలో ఉండేటటువంటి ఒక కవితనో లేకపోతే ఒక కరపత్రాన్ని ఆధారం చేసుకొని దాన్ని ఇబ్బంది పెట్టి అక్కడ రచయిత మీద దాడి చేయడం అనేటువంటిది ఇది అప్రజాస్వామికమైనటువంటిది.
ఏపీలో సంక్రాంతి పండుగకు జరిగే కోడి పందాలను అడ్డుకునేందుకు జంతు ప్రేమికులు సిద్దమవుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఎన్జీఓ కోడి పందాలను ఎలాగైనా అడ్డుకుంటామని చెప్తున్నారు. సంస్కృతి పేరుతో కోళ్లను హింసిస్తే చట్టపరంగా కేసులు పెడతామని సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జరిగే కోళ్ల పందాలతో అమాయక జనాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఎవరైనా పందాలు కాస్తే లోకల్ పోలీసులకు లేదా యానిమల్ కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. The law was made by the parliament. It is not something that has been put on something since 1960. Cockfights have been illegal. They have been held illegal by multiple people. It's time for us to look beyond just creation of infrastructure, but to have constitutional ethos. It comes to cockfighting, the constitutional ethos seems to take a back foot, and what we really hope is that the government of Andhra Pradesh seriously implements the orders of the Honorable Court as well as the Prevention of Cruelty to Animals Act. The Humane Society International is launching a tip line. If anybody sees any sort of cockfighting that's happening, they should report on 8899117773. ఈ సంక్రాంతికి కోడి పందాలు జరగబోతున్నాయి అనేసి ఆల్రెడీ మనం న్యూస్లో చూస్తున్నాము. అయితే ఈసారి హైకోర్టుకి ఆ విషయం తీసుకొచ్చినప్పుడు ద కోర్ట్ ఇస్ నాట్ హ్యాపీ బేసికలీ విత్ ద గవర్నమెంట్. అది కాకుండా ఈ సంక్రాంతికి 26 డిసెంబర్ 2016లో ఇచ్చిన ఆర్డర్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని డైరెక్టివ్ ఇచ్చి ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ 22 జనవరి నాడు సబ్మిట్ చేయమని చెప్పింది. ఇది డైరెక్టివ్ టు ద చీఫ్ సెక్రటరీ అండ్ ద డీజీపీ అన్నమాట. ఇది యాక్షన్ తీసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది ఆఫీసర్సే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. వీఆర్ లాంచింగ్ అ టిప్ లైన్ నెంబర్ అండి. ఎవరికైనా ఎక్కడైనా కోడి పందాలు జరుగుతున్నట్టుగా తెలిస్తే వాళ్ళు దగ్గరున్న పోలీస్ స్టేషన్లో చెప్పొచ్చు. ఇవాళ రేపు అన్ని స్టేట్స్లో పోలీస్ యాప్స్ కూడా వచ్చాయి. యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు, లేదా మాకు కూడా మా టిప్ లైన్ నెంబర్ మీద కాల్ చేయొచ్చు. టిప్ లైన్ నెంబర్ చెప్తానండి, 8899117773. ఓకే, 8899117773. ఇది మా టిప్ లైన్ నెంబర్ అండి. ఎవరికైనా కోడి పందాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే జరగబోతున్నట్టు తెలిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ చేయొచ్చు, యాప్ మీద అయినా కంప్లైంట్ చేయొచ్చు, మా టిప్ లైన్ కూడా కాల్ చేయొచ్చండి. తెలుగు యూనివర్సిటీలో సృజన జాతీయ నృత్యోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. రెండో రోజు వేడుకల సందర్భంగా భరతనాట్యం, మహారాష్ట్ర స్పెషల్ డాన్స్ గార్బా, ఒడిశా డేబ్రోసి నృత్యాలతో పాటు వివిధ రాష్ట్రాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇటీవల పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు డి వైటమిన్ లోపమే ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. చిన్న పని చేస్తే ఆయాసం, కొద్దిసేపు నడవడానికి ఓపిక లేకపోవడం, కొద్దిపాటి బరువైనా ఎత్తలేకపోవడం, డిప్రెషన్, తలనొప్పి లాంటి ప్రాబ్లమ్స్ డి వైటమిన్ లోపంతో వస్తాయంటున్నారు. చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. సన్షైన్ విటమిన్ గా పిలిచే డి విటమిన్ లోపంతో ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్స్. సూర్యకాంతిలో రోజు కొంతసేపు ఉంటే ఈ విటమిన్ మనకు సమృద్ధిగా లభిస్తుంది. కానీ లైఫ్ స్టైల్ మారడం, ఏసీ గదుల్లోనే ఎక్కువసేపు గడపడం లాంటి కారణాలతో సూర్యకాంతి అందక చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మొత్తం జనాభాలో 20% పైగా డి విటమిన్ లోపంతో ఉన్నారని అంటున్నారు. డి విటమిన్ శరీరానికి కావలసినంత అందక కాళ్లు చేతులు గుంజడం, ఎముకల్లో పటుత్వం కోల్పోవడమే గాక ప్రాణాంతక క్యాన్సర్ తో పాటు గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో డి విటమిన్ సమస్య మరింతగా ఉందని చెప్తున్నారు డాక్టర్స్. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల టైంలోని సూర్యరశ్మి ఎంతో మంచిదని, ప్రతి ఒక్కరూ అరగంటైనా సూర్యకాంతిలో ఉండాలని సూచిస్తున్నారు. విటమిన్ చేయడం వల్ల చాలా జబ్బులకి డి విటమిన్తో లింక్ అని చెప్తున్నారు. డి విటమిన్ అనేది మనము సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే మనకి అందుతుంది. 11 నుంచి 3 వరకు సూర్యరశ్మిలో ఉంటే వస్తుంది. లేదు అంటే మనము టాబ్లెట్ల రూపంలో, విటమిన్ రూపంలో ఇవ్వాలి. ఆహారం కూడా చాలా ముఖ్యం. నెయ్యి, వెన్న, మీగడ, పాలు, నాన్ వెజిటేరియన్లో కూడా వస్తుంది. అవి తీసుకుంటే డి విటమిన్ లోపం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా కామన్, చిన్నపిల్లల కన్నా ముఖ్యం ఆడవాళ్ళలో ఎందుకంటే ఆహారం సరిగ్గా తీసుకోరు మన దగ్గర. కాబట్టి డి విటమిన్ ఆడవాళ్ళకి చాలా ముఖ్యం. మన దేశంలో చాలామంది స్త్రీలు 40-45 ఏళ్లకే అన్ని ఎముకలు ఇరిగిపోవడం, వీక్ అయిపోవడం, ఇట్లా ఉంగిపోవడం జరుగుతుంది. సూర్యకాంతిలో ఉన్నప్పుడు అల్ట్రా వైలెట్ బి కిరణాలు చర్మంపై పడి కండరాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. ఆ తర్వాత లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు లోనై దాన్ని శరీరం నెమ్మదిగా ఉపయోగించుకుంటుంది. ఇలా సూర్యరశ్మితో తయారైన విటమిన్ డి రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. శారీరక దారుఢ్యం ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్ డి మనకు అవసరం. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. విటమిన్ డి అనేది మామూలుగా ఈ బ్లడ్ టెస్ట్ తర్వాత బ్లడ్ టెస్ట్తో గుర్తుపట్టచ్చు. బ్లడ్ లోపల మామూలుగా అందరికీ మామూలు వాళ్ళకు విటమిన్ డి అనేది 30 నుంచి 100 వరకు నానోగ్రామ్స్ వరకు ఉంటే కరెక్ట్, బాగా నార్మల్ ఉంటుంది. ఎవరికైతే 30 మిల్లీగ్రామ్ నానోగ్రామ్స్ కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకు అంటే తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఈ మోకాళ్ళ నొప్పులు రావడము, చాలామంది నడుము నొప్పి చెప్తుంటారు. ఈ లక్షణాలు అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. అది విటమిన్ డి అంటే పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళకి బోన్స్ వంకర కావడం కానీ, తర్వాత ఈ కాళ్ళు చేతులు నొప్పులు రావడం కానీ, తల సైజు పెరిగిపోవడము, ఈ బోన్ అంటే బ్రోన్ గ్రోత్ అనేది సరిగా ఉండకపోవడము, ఈ బోలెక్స్ కాళ్ళు లోపలికి ముడుచుకోపోవడం అనే లక్షణాలు కనబడుతుంటాయి. ఏమాత్రం డబ్బులు పెట్టకుండానే వచ్చే డి విటమిన్ పొందకుండా ప్రమాదకరమైన రోగాలు కొని తెచ్చుకుంటున్నారు జనం. ఇకనైనా నీడపట్నం ఉండకుండా ఉదయం పూట కాస్త సూర్యరశ్మికి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. డిజిటల్ స్క్రీన్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అతిగా స్క్రీన్తో పనిచేస్తే కంటి సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్స్. ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు రోజుకు 7 గంటల పాటు డిజిటల్ స్క్రీన్స్ ఉపయోగిస్తున్నారని తేలింది. దాంతో వయసుతో సంబంధం లేకుండా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ పెరుగుతోందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడంతా డిజిటల్ కాలమే నడుస్తుంది. కంప్యూటర్, ల్యాప్టాప్స్, మొబైల్స్, ట్యాబ్స్ ఇలా దేనికోదానికి అడిక్ట్ అవుతున్నారు జనం. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడంతో డిజిటల్ రేస్ కంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. డిజిటల్ రేస్ వల్ల చిన్నారులు, యువత అనే తేడా లేకుండా అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి. పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడుతూ ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నారు. పిల్లలు హోంవర్కులకు కూడా సిస్టమ్స్ వాడుతున్నారు. దాంతో కంటి సమస్యలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇనిషియల్ డేస్లో లైక్ యూస్ టు వర్క్ అబౌట్ 16-15 అవర్స్. ఇప్పుడు డే టు డే బేసిస్ ఒక 6-7 అవర్స్ వర్క్ చేస్తాను. ఇఫ్ యూ వర్క్ యూజ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కళ్ళకి చాలా స్ట్రెయిన్ అవుతుంది. సేమ్ టీవీ చూసినా, కంప్యూటర్స్ మీద, లేకపోతే
even mobiles, this thing. So being a computer professional, I don't have much choice. Regular checkup చేయించుకోవడం and preferably with the same doctor so that they'll have your history. And మంచి reputed good reliable దగ్గర వెళ్ళడం is always better because eyes are very sensitive. సిటీలో కంటి సమస్యలు చిన్నారులు యువతలో పెరిగాయంటున్నారు డాక్టర్లు. కంప్యూటర్ మొబైల్స్ ను ఎక్కువగా వాడేవారు కేర్ తీసుకోక తప్పదంటున్నారు. కంప్యూటర్ వాడేటప్పుడు స్క్రీన్ దగ్గరగా చూడకూడదని చెబుతున్నారు. కళ్లను ఎక్కువగా బ్లింక్ చేస్తుండాలంటున్నారు డాక్టర్లు. ప్రపంచ వ్యాప్తంగా 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు రోజుకు 418 నిమిషాల పాటు అంటే 7 గంటల పాటు డిజిటల్ స్క్రీన్ వాడుతున్నారని తేలింది. డిజిటల్ రేస్ నుంచి కళ్లను కాపాడుకోవడానికి 20-20 రూల్ పాటించాలంటున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకండ్ల పాటు చూడాలంటున్నారు డాక్టర్లు. దీనివల్ల కంటికి రిలాక్సేషన్ వస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్ ఎక్కువ వాడడం వల్ల కానీ మొబైల్స్ ఎక్కువ వాడడం వల్ల కానీ దాంతో వచ్చే కంటికి వచ్చే జబ్బులని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం. ఇది కారణం ఏమిటి అని అంటే చాలా టైం మనం ఎక్కువ సమయం కంప్యూటర్ మీద కూర్చోవడం కానీ మొబైల్ వాడడం కానీ తర్వాత ఫ్రీక్వెంట్గా మనం బ్లింక్ చేయకుండా ఉండడం డైరెక్ట్గా గ్లేర్ పెట్టి దాన్ని చూడడము వీటన్నిటి వల్ల కూడా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ అయితే ఒక 20-20-20 రూల్ అని పెట్టారమ్మా. అదేమిటి అంటే ప్రతి 20 నిమిషాలకి ఒక 20 సెకండ్ బ్రేక్ ఇచ్చేసి ఆ 20 ఫీట్ దూరాన్ని ఏదైనా ఒక విషయాన్ని చూస్తే మనకు రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుండి వచ్చే సమస్యల నుంచి కంటిని కాపాడుకోవాలంటే బ్లూ షీల్డ్, యూవీ బ్లూ షీల్డ్ లెన్సెస్ వాడాలంటున్నారు డాక్టర్లు. ఈ లెన్స్ ధర మార్కెట్లో 1000 రూపాయల నుంచి ఉంటాయంటున్నారు ఆప్టికల్స్ వ్యాపారులు. ఇప్పుడు వచ్చే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ యువర్ ఇన్ డిజిటల్ లైఫ్ నౌ. సో డిజిటల్ లైఫ్లో ఏంటంటే మనం ఎక్కువ యూజ్ అనేది ఎల్ఈడి లైట్స్, ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ కానీ ఇంకా పీసీస్ కానీ. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫామ్ చేసేది అనేది బ్లూ లైట్స్. సో ఆ బ్లూ లైట్ మినిమైజ్ చేయడానికి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇట్స్ కాల్ బ్లూ ప్రొటెక్షన్ కోటింగ్ అనేది. సో అది మోస్ట్లీగా అది ఎక్కువ కస్టమర్స్కి సజెస్ట్ చేస్తున్నాం. మొబైల్స్, కంప్యూటర్స్, డిజిటల్ స్క్రీన్స్ ఏవైనా అతిగా వాడొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. అదే పనిగా గంటల తరబడి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడితే కంటి సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు. సో బీ కేర్ఫుల్. రోజు రోజుకు ఫ్యాషన్ కల్చర్ పెరుగుతోంది. ట్రెండీగా ఉండి అందరినీ అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు అమ్మాయిలు. మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ను ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ కలెక్షన్స్ డిజైన్ చేయించుకుంటున్నారు. ఫ్యాషన్ దుస్తులతో హ్యాండ్లూమ్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా అమ్మాయిలకి చేనేత వస్త్రాల్లో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ చేనేత వస్త్రాలతో ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లుగా లెహెంగాస్, క్రాప్ టాప్స్, మోడర్న్ ఫ్రాక్స్ డిజైన్స్ చేస్తున్నారు. ఒకప్పటి సాంప్రదాయ ప్రాచీన హస్తకళకు మోడర్న్ టచ్ ఇస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన సంప్రదాయ చేనేత వస్త్రాలు రావడం సంతోషంగా ఉందని, రేట్ కూడా తక్కువే ఉందని అంటున్నారు యూత్. Nowadays they are even comfortable wearing because it's a very good clothing and even it looks good also when you wear with handlooms. So even the government is supporting, Telangana government is supporting so much to create awareness among people and they are started using it and it's very good that we also feel comfortable using them. You can see from 4 years Kalamkari is going like on top list. Everyone is wearing Kalamkari blouses, saris, kurtis and everything. That's good. We have something cheap and best and it's very comfortable to wear also. మన క్లాత్ ని మనం ధరించడం చాలా బాగుంది. ఎక్కడి నుండో ముంబై నుండో థాయిలాండ్ నుండి తెప్పించుకునే కంటే మన పోచంపల్లి ఇక్కడ కలంకారీ ఇది తెప్పించుకో మనం వేసుకోవడం స్టాళ్ళలో ఇక్కడ చాలా బాగున్నాయి. అన్ని కలంకారీ ఐటమ్ కానీ పోచంపల్లి కానీ ఎనీ ఐటమ్ హ్యాండ్లూమ్ది చాలా బాగుంది. అన్ని ఐటెంలో మనము ఇక్కడ దొరుకుతుంది అంటే వెస్ట్రన్ వేర్ కలెక్షన్ హ్యాండ్లూమ్లో. సో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వెరీ కంఫర్టబుల్ క్లాత్ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. పోచంపల్లి ఫ్యాబ్రిక్ తో సరికొత్త న్యూ ట్రెండీ కలెక్షన్స్ రెడీ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జెమ్ సూట్స్, మోడర్న్ స్కర్ట్స్, జాకెట్స్, పలాజో లాంటి న్యూ స్టైల్స్ ను డిజైన్ చేస్తున్నారు. यहाँ पे हैंडलूम का तो अच्छा ही है, क्रेज अच्छा रहता. पब्लिक लाइक करती है, कलंकारी को ज़्यादातर लाइक करती है पब्लिक. उसमें नए नए मॉडल्स पैटर्न और भी आ रहे हैं अभी और कुर्तीस आते और वेस्टर्न मॉडल्स भी आते हैं. क्रॉप स्टाइल, बोल्ड स्लिप्स वगैरह आजकल बहुत चल रहा है. पब्लिक तो न्यू मॉडल्स ज़्यादा लाइक कर रही है. जस्ट लाइक घेरा आता है फ्रॉक मॉडल में, वेस्टर्न स्टाइल
वो लाइक ज़्यादा कर रही है पब्लिक। హ్యాండ్లూమ్స్ క్వాలిటీ కూడా బాగుంటుందని కాలేజ్ అమ్మాయిలకు అన్ని సందర్భాలకు సెట్ అయ్యేలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారు వ్యాపారులు. ఈ కలెక్షన్స్ అన్ని క్లైమేట్స్ లో కరెక్ట్ గా సెట్ అవుతాయని చెప్తున్నారు. హ్యాండ్లూమ్స్ లో మెన్స్ కి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయంటున్నారు వ్యాపారులు. ఈ లేడీస్ ఇప్పుడు వెస్ట్రన్ వేర్ చాలా లైక్ చేస్తున్నారు. వెస్ట్రన్ జాకెట్ టైప్ ఉంది, తర్వాత ఇది వచ్చి పట్యాల సూట్ ఉంది. అట్లాంటి కొత్త కొత్త వెరైటీస్ చాలా మంచిగా ఉన్నాయి. హ్యాండ్లూమ్ ఒకప్పుడు వెరైటీ వేరేది ఉండే, కానీ ఇప్పుడు చేంజ్ అయినాయి చాలా డిఫరెంట్గా. టాప్స్, వెస్ట్రన్ టాప్స్, కోటి మోడల్ టాప్స్, ఇంకా మెటల్స్ కూడా ఉన్నాయి. చాలా తర్వాత పబ్లిక్ చాలా లైక్ చేస్తున్నారు. చాలా మంది వచ్చి తీసుకుపోతున్నారు. హ్యాండ్ మేడ్ దుస్తుల వాడకం మెట్రో సిటీస్ లో పెరుగుతోంది. కంఫర్ట్ తో పాటు కెమికల్ ఫ్రీ కలర్స్ తో తయారైన చేనేత వస్త్రాలను సింపుల్ గా డిజైన్ చేస్తారు. మగవారి కోసం కూడా డిఫరెంట్ షర్ట్స్, షేర్వానీలు, పైజామాలు, ప్యాంట్స్ అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో పార్థ డెంటల్ హాస్పిటల్ 80వ బ్రాంచ్ ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తమ 79 బ్రాంచీల్లో దంత సమస్యలపై పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు పార్థ డెంటల్ చైర్మన్. తమ బ్రాంచీల్లో అత్యాధునిక టెక్నాలజీతో దంత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. నోట్లో జబ్బుంటే మాత్రం భారత డెంటల్కి వచ్చి ఎవరైనా చికిత్స చేయించుకోవచ్చు. డబ్బును 10 వాయిదాల్లోనూ 12 వాయిదాల్లోనూ ప్రతి నెల కొంత చిప్పును పే చేసుకునే అవకాశం రావడం ద్వారా అందరూ కూడా జబ్బును వెంటనే నయం చేసుకునే అవకాశం కలుగుతుంది. మధ్యతరగతి వాడు కూడా మంచి వైద్యాన్ని పొందే అవకాశం కలుగుతుంది. నిర్లక్ష్యం చేసే అవసరం లేకుండా పోతుంది అని మాత్రం గట్టిగా భావిస్తాం. అదేవిధంగా చిన్నపిల్లల్లో సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అని మాత్రమే చెబుతాను. పిల్లలకి ఇచ్చే ఆహార విషయంలో అయితేనేమి, పిల్లలు రెగ్యులర్ గా మెయింటైన్ చేసే విధానంలో మనం నేర్పించాల్సిన విషయాలు కావచ్చు కాక, అదేవిధంగా పిల్లల్ని సరైన టైంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కనీసపు చికిత్సలు వీటన్నింటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. 10th ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సీఏపై అవగాహన కల్పించేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తోంది లక్ష్య సీఏ అకాడమీ. ఈ నెల 7న టాలెంట్ టెస్ట్ జరుగుతుందని చెప్పారు అకాడమీ డైరెక్టర్ రవికుమార్. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు టెస్ట్, ఆ తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీఏపై అవగాహన తరగతులు ఉంటాయన్నారు. సో ఈ సండే మనకి తెలంగాణ వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ అవుతుంది జనవరి 7కి. సో 10th కానీ ఇంటర్ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టాలెంట్ టెస్ట్కి రావాల్సిందిగా కోరుచున్నాము. అండ్ మెయిన్ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో సిఏ అవేర్నెస్ తీసుకొని రావడం. సిఏ గురించి మీకు తెలుస్తుంది, మీరు సిఏ జాయిన్ అవ్వాలా లేదా అనే తర్వాత విషయం. ఫస్ట్ అయితే సిఏ గురించి తెలుసుకోవచ్చు అండ్ మోటివేషన్ ఉంటుంది. సో ఓకే, సో దట్స్ వై మీరు జనవరి 7కి అందరూ కూడా సో 10th కానీ ఇంటర్ స్టూడెంట్స్ కానీ కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, విజయవాడ అన్ని ఏరియాల్లో కూడా టాలెంట్ టెస్ట్ అవుతుంది. సో అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు అలాగే తెలంగాణలో కూడా చాలామంది గ్రామాల నుంచి ఉండుంటారు, వాళ్ళకి సీఏ గురించి తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ ప్రోగ్రామ్కి కానీ వస్తే, టాలెంట్ టెస్ట్కి వస్తే, టాలెంట్ టెస్ట్ 9 to 11 అవుతుంది అండ్ టాలెంట్ టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది. గ్రామీణ క్రీడ కబడ్డీ దూసుకెళ్తోంది. ప్రో కబడ్డీ లీగ్ తో కబడ్డీ ఓ రేంజ్ కి చేరిపోయింది. తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ దీనికి ప్రత్యేక ఉదాహరణ. అభిమానులు సైతం స్టేడియానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతోన్న 65వ జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఈ ఛాంపియన్షిప్ లో ఆడుతూ ఉండటంతో ఫ్యాన్స్ స్టేడియానికి క్యూ కడుతున్నారు. దీంట్లో మీరు చూసినట్టయితే నేషనల్స్ లో ఇప్పటి వరకు మ్యాట్ మీద ఆడిన దాఖలాలు లేవు. నేషనల్స్ మనం మొట్టమొదటిసారిగా నేషనల్స్ ఈ యొక్క గచ్చిబౌలి స్టేడియం లోపల మరి పెద్ద ఎత్తున మ్యాట్ మీద మొట్టమొదటిసారిగా మనం చేయడం జరుగుతుంది. దీనిలో చాలా నైపుణ్యంగా ఉన్నటువంటి క్రీడాకారులు ఉంటారు. ప్రో కబడ్డీలో ఉన్నటువంటి వాళ్ళు 240 అయితే దాదాపు 800-900 మంది దాకా క్రీడాకారులు ఇటుకు రావడం జరిగింది. వాళ్ళ యొక్క నైపుణ్యం ఒకరిని మించిన ఒక క్రీడాకారుడు ఉన్నారు కనుక చాలా చక్కగా చాలా వివరంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఒకప్పుడు మట్టిపై ఆడిన కబడ్డీ ఇప్పుడు మ్యాట్ పై సరికొత్త ఫార్మాట్ తో నిర్వహిస్తూ ఉండటం ఈ క్రేజ్ కి ప్రధాన కారణం. జాతీయ ఛాంపియన్షిప్ తొలిసారి మ్యాట్ పై ఏర్పాటు చేయడంతో టోర్నీపై ఆసక్తి పెరిగింది. ఈ యొక్క నేషనల్స్ కబడ్డీ
ఛాంపియన్షిప్కి రోజు రోజు ఈ యొక్క పార్టిసిపేషన్ వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా రెడీ చేసుకున్నారు లైవ్గా బ్రాడ్కాస్ట్ చేయడానికి. ఈ ప్రో కబడ్డీ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి, ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక అయిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మనం. ఈ హైదరాబాద్ అనేది ఒక స్పోర్ట్స్ హబ్ అవుతుంది అతి త్వరలో. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కానీ వీళ్ళందరూ కానీ మంచి రెస్పాన్స్ ఉందండి ఇక్కడ. బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ సిటీలో సందడి చేసింది. మాదాపూర్లో మేరా హోర్డింగ్స్ యాప్ ని ఆవిష్కరించింది. స్పోర్ట్స్ పై ప్రజల్లో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పింది. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమన్న మారిన్ ఫ్రీ టైంలో షాపింగ్ చేస్తానంది. శుక్రవారం పూణేలో జరిగే పీబీఎల్లో సైనాతో మరోసారి తలపడనుంది కరోలినా మారిన్. I think it's very important to promote the sport, and also it's my pleasure to be part of the Hyderabad Hunters team, and yeah, I think it's really important to promote the sport in the country, and yeah, I think it's really important also to associate with this app and to keep promoting. You know, my experience has been really good, and I'm very happy to be here, but the team focus is on the practicing because we have to play 2 more games to reach the semi-final, and we want to do our best in the next 2 games. And yeah, this is how is my my experience here in Hyderabad. You know, I didn't have so much time to go out and visit anything, but I hope that one time I can do that. The preparation been I can say that it's almost perfect because we've been practicing for 2 days here, and tomorrow we leave to Chennai, and my practicing is going really good. I feel really happy with the way I'm going, and of course I'm ready to face Saina Nehwal on 7th. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పూజా సామాగ్రి కంపల్సరీ. మామూలుగా స్టీల్, రాగి, ఇత్తడి పూజా సామాగ్రికి వాడతారు. శ్రీమంతులు మాత్రం వెండి సామాగ్రి వాడతారు. కానీ ఇప్పుడు సిల్వర్లో కూడా కొత్తగా జర్మన్ సిల్వర్ వచ్చింది. అసలు ఈ జర్మన్ సిల్వర్ స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో పూజ కోసమైనా ఏదైనా ఫంక్షన్ అయినా అంతా ఇప్పుడు జర్మన్ సిల్వర్ వాడుతున్నారు. సిల్వర్ రేట్ ఎక్కువ కావడంతో చాలా మంది జర్మన్ సిల్వర్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అచ్చం సిల్వర్ లాగా కనిపించినా ఇది సిల్వర్ కాదు, అలా అని కలర్ పోదు. అందుకే ఈ జర్మన్ సిల్వర్ అంటే అంతా ఇష్టపడుతున్నారు. జర్మన్ సిల్వర్ లో బోలెడ్ వెరైటీలున్నాయి. దేవుడి విగ్రహాలు, పూజ సామాగ్రి, స్పూన్స్, ప్లేట్లు, దీపాలు, ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచారు వ్యాపారులు. సిల్వర్ వాడితే బ్లాక్ గా మారిపోతుంది, కానీ జర్మన్ సిల్వర్ లో అలాంటి అవకాశం లేదంటున్నారు. మీకు జర్మన్ సిల్వర్లో అన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉంది. మీకు అష్టలక్ష్మి ప్లేట్స్ ఉంది, అండ్ దియాస్ ఉంది, కొడం ఉంది, అండ్ మీ సిల్వర్లో ఏమేమి దొరుకుతుందో అన్ని ప్రోడక్ట్స్ జర్మన్ సిల్వర్లోనూ దొరుకుతుంది. అండ్ ఏం అడ్వాంటేజ్ అంటే ఈ ప్రోడక్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు నల్లపడవు. అది ఈ ప్రోడక్ట్స్ మెయిన్ అడ్వాంటేజ్. అండ్ మీకు చూస్తే కూడా ఆల్మోస్ట్ గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్, అంటే ప్యూర్ సిల్వర్, ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్లో ఐడల్స్ కూడా ఉంటుంది. ఇదన్నీ కల్చరల్ మార్బుల్ పైన ప్లేటింగ్ అయింది. అండ్ ఈ ప్రోడక్ట్స్ కన్నీ గ్యారంటీ కార్డ్ కూడా వస్తుంది. సో మీకు 100% ఈ ప్రోడక్ట్స్ నల్లపడవు. బ్యూటిఫుల్ పర్చేస్కి మీకు 1 రూఫ్లో అన్నీ దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు కాస్ట్ వచ్చి 9,000 రూపీస్ పర్ కిలో ఆన్ అన్ యావరేజ్ వస్తుంది. ఖర్చు తక్కువ, ఎక్కువ కాలం మన్నిక ఉండే జర్మన్ సిల్వర్ కి గిరాకీ కూడా బాగుందంటున్నారు వ్యాపారులు. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. స్టేట్ ఇంటూ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.